ఏం లేదు, అమ్మాయి పెళ్లికి వెళ్ళింది కదూ, దారిలో కారు ట్రబుల్ ఇచ్చిందంట. ఫోన్ చేసింది, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. అదేంటి, మీ సెక్రటరీ మీ ఫ్రెండ్ ఎవరో చనిపోతే వెళ్ళిందని చెప్పాడు? పెళ్లికనే వెళ్ళారండి, కానీ తీరా వెళ్ళాక పెళ్లి చావుగా మారిపోయింది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ట్రబుల్ కారుది కాదు, ఇదిగా నీ కూతురుది. ఏమ్మా, పెళ్లికి వెళ్ళి ఇంత లేటా? ముహూర్తం ఏమన్నా మారిందా? మీరందరూ అక్కడ హోలీ చేసుకున్నారా? షీజ్ ఎ కలర్ఫుల్ గర్ల్. ఓకే ఓకే, లోపలికి వెళ్ళి బట్టలు మర్చుకో. గుడ్. ఏమండోయ్, ఆడోళ్ళలో ఇంత రాకాసి నేను చూడదని నమ్మండి. ఈ అమ్మాయికి ఒళ్ళంతా పొగరే. పొద్దున పెళ్ళైంది అనుకోండి, మూడే కనమనే రకం. గుడ్ జోక్, గుడ్ జోక్. జోక్ కాదు. ఆపవయ్యా, వాళ్ళు ఎవరనుకున్నావు? అమ్మాయి గారిని పెళ్లి చూపు చూడటానికి వచ్చారు. పెళ్లి చూపులు చూడడానికి వచ్చారా? సత్య ప్రమాణంగా మీరు పెళ్లి చూపులకు వచ్చారని తెలియదండి. తెలుసుంటే ఏ పాల ప్యాకెట్ వేయడానికి వచ్చారని మారు మాట్లాడుకుని వెళ్ళిపోయేవాడిని. అసలు జరిగింది ఏంటంటేనండి. ఏంటి ఏంటి? ఇదిగో, రాత్రి జరిగినట్టు చెప్పేసేసి ఆ పిల్ల పెళ్లి చెడగొట్టేసేసి దాని బతుకు నాశనం చేస్తావా ఏంటి? లేకపోతే ఏంటి, తను మాత్రం తక్కువ తిందేంటి? కోర్టు లోపల తిమ్మిని పంపించేసింది, కోర్టు బయట టీజింగ్ చేసింది. దాంతో నాకు మండింది, అందుకే కిడ్నాప్ చేశాను. ఏమండి, రాత్రంతా అడవిలో ఒకే చోట ఉన్న రవ్వంత టచింగ్ కూడా చేసుకోలేదండి. షోకేసులో బొమ్మని ఎట్టా చూతామో అట్లా సూత్తూ కూర్చునే తప్ప శ్రీవంత సను కూడా తీసుకోలేదండి. మా పెద్ద మీద ఒట్టండి. మరి విషయం తెలియక మీరు అపార్థం చేసుకుంటారేమోనని ఒక ఎడ్యుకేటెడ్ గా చెప్తాను. సాట్ ఎడ్యుకేటెడ్ గా మీరు అర్థం చేసుకోండి. మరి వస్తానండి. ఇదిగో, పెళ్లి ముహూర్తానికి శుభలేఖ పంపలేదనుకో, చెయ్యి సాఫ్ అయిపోద్ది అనుకున్నావు. తప్పుకో. వందిట్లో పెళ్ళవుతున్నది, కను విందవుతున్నది. ఏడ్చినట్టుంది. ఇంతకంటే రేప్ చేశాను అని డైరెక్ట్ గా చెప్పున్నా ఇంత డీటెయిల్డ్ గా అందరికి అర్థమయ్యేది కాదు. మనసులో మాట.